మా పల్లెలో పొలాలైతే ఇలానే ఉంటాయండి. మనకి 5 ఎకరాలు ఉందనుకోండి, 4 ఎకరాలు మాత్రమే సాగు చేస్తారనమాట. మిగిలిన 1 ఎకరాలో పండ్ల మొక్కల్ని, అలాగే కూరగాయ మొక్కలనైతే ఉంచుకుంటారండి. దాదాపు 99% ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అవుతారండి. ఓన్‌గా వెజిటబుల్స్ పండించుకోవడం అండ్ అలాగే ఫ్రూట్ మొక్కలు నాటుకోవడం అండ్ అలాగే కొంచెం స్థలంలో వచ్చేసి ఒక చిన్న రేకుల షెడ్ గానీ, లేకపోతే స్తోమతను బట్టి ఒక ఇల్లు గాని వేసుకుంటారండి. వాటర్ కనెక్షన్ బావుంటుందనమాట. ఇలాగా అరటి మొక్కలు రకరకాలుగా ప్రతిదీ ఉంటుందనమాట. ఇప్పుడేంటంటే జనరల్‌గా ఆల్మోస్ట్ అన్నీ హైబ్రిడ్ వచ్చేసాయండి. నాటిన వెంటనే కాయలొచ్చే మొక్కలొచ్చాయనమాట. జనరల్‌గా మనం నర్సరీలో చూసినా కూడా చిన్న చిన్న మొక్కలకే కాయలు కనిపిస్తూ ఉంటాయి. సో, ఇలాంటి మొక్కలనైతే తీసుకొచ్చేసి పొలంలో అయితే ఒక కార్నర్ అంతా వదిలేస్తారండి. సో, వదిలేసి ఇలా పువ్వుల మొక్కలు, పండ్ల మొక్కలు ఇక్కడ చూడండి ద్రాక్ష తీగ ఎవ్రీ ఇయర్ చాలా బాగా కాయలు కాస్తుందనమాట ఇదైతే. సో, ఏంటంటే మా ఊర్లో చాలా వరకు ఇలా పొలాలలో ద్రాక్ష తీగలనైతే పెంచే ఉన్నారండి. రకరకాల మొక్కలు ఇంతకుముందయితే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళైతే మొక్కలిచ్చారంటండి చాలా మందికైతే కొన్ని రకాల మొక్కలనైతే ఇచ్చారంట. నాటుకోండి అని స్కూల్స్‌లో కూడా ఇచ్చారంట. వేరే అక్క వాళ్ళకి బూరగ దూద అంటారు చూడండి. చాలా కాస్ట్‌లీ ఉంటదనమాట అది. సో, స్కూల్‌కెళ్ళినప్పుడు ఏదో ఒక ఆహ్, పరుగు పందెం పోటీలోనో, సంథింగ్ కబడ్డీలోనో ఎందులోనో మరి నాకు బాగా ఐడియా లేదనమాట. ఆ పోటీలో వచ్చేసి బూరగ దూద ఉంటది గదా! బూరకాయలు కాసే చెట్టునైతే గిఫ్ట్‌గా ఇచ్చారండి. వాళ్ళ అక్కకైతే కొబ్బరి చెట్టునిచ్చారంట. సో, వాళ్ళేం చేశారంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇవి గుర్తుగా ఉండాలని జెప్పేసి నీట్‌గా అయితే ఇంట్లో తెచ్చి నాటుకున్నారంటండి. ఇప్పటికి వాళ్ళు నాటి 20 ఇయర్స్ అవుతుంది. చాలా హైట్ అయిపోయి కాయలు, బూరకాయలు కానీ, కొబ్బరికాయలు కానీ చాలా బాగా కాస్తున్నాయన్నమాట. వాళ్ళు చెప్తారు ఇంతకుముందు వాళ్ళు పాలు పట్టేవాళ్ళండి మా ఊర్లో. సో, పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అడిగామనమాట ఒకసారి, "అక్క ఈ మొక్క మీకెక్కడ దొరికింది?" అంటే, "ఇలా నాకు స్కూల్‌లో ప్రైజ్ ఇచ్చారు. ఇది అక్కకిచ్చారు. ఇది నాకిచ్చారు" అనేది చెప్పారండి. ఇప్పటికి కూడా కొబ్బరికాయలు కాస్తాయి. అది ఎలా ఉంటదంటే, ఏదైనా మర్చిపోవచ్చండి. ఒక మొక్కని తెచ్చి నాటుకున్నప్పుడు మనిషి ఉన్నా లేకపోయినా ఆ మొక్కని ఎవరు నాటారు, ఎవరు తెచ్చారు అనేదైతే అలాగే గుర్తుంటుందనమాట. సో, నాకు కూడా కొంచెం అది బాగా నచ్చి మా పెళ్లి కాకముందయితే నేను కూడా మా నాన్న వాళ్ళ పొలంలో అయితే ఒక 5, 6 రకాల మొక్కలనైతే తెప్పించి నాటానండి. ఒక 2 కొబ్బరి చెట్లయితే మా మేనత్త తెచ్చిందనమాట. సో, ఇప్పటికి ఆ చెట్లు చూసుకున్నప్పుడు మా మేనత్త, మా మామయ్య తీసుకొచ్చారు కదా! అనైతే అలాగే గుర్తుంటుందనమాట. సో, ఏంటంటే మొక్క బ్రతికినన్ని రోజులు నాటిన వ్యక్తిని, తెచ్చిన వ్యక్తినైతే మర్చిపోవడం కుదరదండి. ఆ ఫ్రూట్ తినే ప్రతిసారి మేబీ ఆ చెట్టు కొమ్మలు కట్ చేసేటప్పుడు ఇలా ప్రతి విషయంలోనూ చెట్టుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆ మనిషి అయితే గుర్తొస్తూనే ఉంటారనమాట. సో, అలా ఉంటుంది. కానీ మనకి ప్రెజెంట్ వచ్చేసి ఈ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయండి. సో, ఇలా మొక్కలున్న చోట ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తూ ఉంటాయి కదా! ఇలా చెట్ల చుట్టూ తిరిగే వాళ్ళకి పెద్దగా జబ్బులు రావండి. మనము కాలిక్యులేట్ చేసుకుంటే సిటీలో ఉండే వాళ్ళకి, పల్లెటూరులో ఉండే వాళ్ళకి డిఫరెన్స్ చాలా ఉంటుందనమాట. సిటీలో ఉండే వాళ్ళకి ఊరికనే షుగరు, బీపీలు అవి ఇవి భయంకరంగా వచ్చేస్తాయనమాట. ఈ పల్లెటూరులో ఉండేవాళ్ళు పొలాల చుట్టూ తిరిగేవాళ్ళు ఈ మంచి ఆక్సిజన్ పీల్చుకుంటారు. వాళ్ళలాగా దిట్టంగా లేకపోయినా ఆరోగ్యంగా అయితే ఉంటారు కదండీ!